హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి సాయంత్రం పనులు. నేనైతే ఈరోజు పల్లి పట్టు చేస్తున్నా అండి. పల్లి ఉండలు చేస్తున్నా. అది హెల్త్‌కి చాలా మంచిది కదండీ! పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. ఇంకాస్త నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. అచ్చంగా నువ్వులు, కొబ్బరి వేసి చేశాను. అందుకని ఈరోజు కాస్త పల్లి ఉండలు చేద్దాంలే అనుకున్నా. పల్లీలు ఒక్కటి కాకుండా కాస్త జీడిపప్పు వేద్దామని కప్పు జీడిపప్పు, కప్పు పల్లీలు, ఒక కప్పు బెల్లం అండి. బెల్లము సమానంగా 3 సమానంగా వేసుకుంటున్నా. బాగా స్వీట్ తినే వాళ్ళైతే కప్పున్నర వేసుకోండి. నేనైతే మాకు స్వీట్ కంటే మేము తినేదానికంటే ఎక్కువనే వేసుకుంటున్నా కాస్త బెల్లము. అవి లైట్‌గా జీడిపప్పు, పల్లీలు లైట్‌గా వేయించుకొని బౌల్ పెట్టేసుకొని దాంట్లో బెల్లం వేసేసుకొని అరకప్పు నీళ్ళు పోయాల్సింది నేను కప్పు పోసానండి. కప్పు పోస్తే ప్రాబ్లం కాదు కానీ ఎక్కువ టైం పడుతుంది పాకం రానీకి. అందుకని ఆ టైం పడుతుంది కదా! అది పాకం వచ్చే లోపల ఒక ప్లేటుకు నెయ్యి రాసి పెట్టేసుకొని పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాక చల్లారిన తర్వాత పొట్టంతా తీసుకుందాం. మీకు నచ్చితే తీసుకోండి లేతే లేదు. నేను లైట్‌గా అయితే తీసాను. మధ్య మధ్యలో మనం పాకం కలుపుకుంటూ మన పాకం వచ్చిందా రాలేదా అని తెలియ కోసము ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో చూస్తూ ఉంటే మనకు రౌండ్‌గా ఇట్లా ముట్టుకుంటే ముద్దలాగా వస్తుందనమాట చిన్నగా. అప్పుడు పాకం వచ్చినట్టు. లేదు అంటే తీగలాగా వచ్చినప్పుడు ఇప్పుడు రౌండ్ చిన్న ముద్దలాగా వచ్చింది కదండీ! ఇది కాస్త మీకు ముదురు పాకం కావాలంటే ఇంకొంచెం ఉంచుకోండి. ఇది ఇప్పుడు లేత పాకు కాదు, అటు ముదురు పాకం మిడిల్‌లో వచ్చిందనమాట. ఇప్పుడు వేసేసుకుంటా నేను. మీకు బాగా ముదురు పాకం అనుకుంటే ఇంకాస్త ఉంటే రౌండ్ ముద్దలాగా వస్తుంది. అప్పటి వరకు ఉంచుకోండి. కానీ అప్పటికంటే ఇప్పుడే బెటర్ అండి. ఎందుకంటే మరీ గట్టిగా అయిపోతుంది తినలేము. ఇలా ఉంటే బాగుంటుంది. మరీ ముదురు కాకుండా మరీ లేతగా కాకుండా నార్మల్‌గా వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసేసుకొని పల్లీలు, జీడిపప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని తీసేసుకుందాం వెంటనే. ఎందుకంటే స్టవ్ మీద ఎక్కువసేపు ఉంటే మళ్ళీ వేడికి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ముందుగానే మనం నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్‌లో పోసేసుకొని మనకు పీసెస్‌లా కట్ చేసుకోవాలనుకుంటే బాగా పలచగా అనుకోండి ప్లేటుకు. లేదు ఉండలు చేసుకుందాం అనుకుంటే ఊరికే పోసేసి లైట్‌గా అట్లా ఒత్తేసామనుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకోవచ్చు. వేడిగున్నప్పుడే కొంతమంది చేస్తారు కానీ నాకైతే చాలా వేడి అనిపించింది. నేను చేయలేకపోయినా. అందుకనే కాస్త చల్లారిన తర్వాత చల్లారాక ప్లేట్‌కి ఇట్లా అంటుకున్నట్టు అవుతది కదండీ! అందుకే నేను చాకుతో తీసి గోరువెచ్చగున్నప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేశా. పీసెస్‌లా కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నాకెందుకో ఉండలంటే ఇష్టము. అందుకని బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసేసుకొని మంచిగా ఒక జీడిపప్పు, ఒక పల్లి వచ్చేలాగా చూసేసుకొని చేసుకున్నమాట. పీసెస్ అనుకోండి కొద్దిసేపు ఉంటే ఆరిపోయిన తర్వాత తీస్తే మంచిగా వచ్చేస్తదనమాట. ఇది పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా పొద్దున్నే గానీ ఎప్పుడైనా ఏ టైం అయినా మంచిది కంటే పల్లీలు, జీడిపప్పు మంచిది, బెల్లం మంచిది కాబట్టి ఇంట్లోనే ఇట్లాంటి చిన్న చిన్నవి మనం ఇంట్లో ట్రై చేసుకొని పిల్లలకు, పెద్దవాళ్ళకి పెట్టి మన హెల్త్ మనం కాపాడుకుందాము. బాగుంటుంది కదండీ! ఇలాంటివి కూడా ఇంట్లో బయట కొనుక్కోవాలంటే బోలెడు రేట్లు తెలుసా? మనకి ఎట్లానో ఇంట్లో పల్లీలు ఉంటాయి. జీడిపప్పు లేకుండా పల్లీలు, బెల్లం ఉంటాయి కాబట్టి చేసుకుందాం. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ట్రై చేయండి మీరు ఈ విధంగా.